హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము. నేను చూపించబోయే బ్లౌజు కాటన్ బ్లౌజు. బిఫోర్ మనకి కటింగ్ వీడియో కూడా వచ్చింది. సేమ్ బ్లౌజు, అంటే సన్నగా ఉన్నవారికి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ డాట్స్, భుజాలు జారకుండా సేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి, డాట్స్ ఎలా కుట్టుకోవాలి, మెడపట్టి ఎలా కుట్టుకోవాలో అది 20 మినిట్స్లో. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఈజీగా కాటన్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ ఏ టైంలో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టెప్ బై స్టెప్ టైం వేస్ట్ లేకుండా 20 మినిట్స్లో ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఈ వీడియో అయితే బిఫోర్ డే మనకి అప్లోడ్ అయ్యింది. ఒకవేళ చూడలేని వారు ఎవరైనా ఉంటే చూడొచ్చు. నడుము సన్నగా ఉండి చెస్ట్ తక్కువగా ఉన్నవారికి ఈ బ్లౌజ్ కటింగ్ అనమాట. టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఫాస్ట్గా కుట్టుకోవాలి అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఆ 1/2 ఇంచిని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. దాని వెనకే బ్యాక్ పార్ట్ కట్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్, అంటే హ్యాండ్స్ కూడా ఉన్నాయి కదా, హ్యాండ్స్ని కూడా మనము 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది కాటన్ బ్లౌజ్ కనుక నేనైతే పైపింగ్ వేయటం లేదు. ఒకవేళ మీరు పైపింగ్ వేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ 1/2 ఇంచ్ మీరు ఫోల్డింగ్ చేయకూడదు, అది వదిలేయాలి. డైరెక్ట్ మనం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసుకొని వేయాలన్నమాట. లేస్ వేసుకునే ఉద్దేశం ఉన్న రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకొని ఆ తర్వాత మీరు లేస్ని కుట్టుకోవాలి. నేను ఒక దాని వెనక కుట్టేస్తున్నాను, అప్పుడే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బ్యాక్ కుట్టాను, 2 హ్యాండ్స్ కుట్టాను, తర్వాత సేప్ బెల్ట్ల కోసం నేను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫస్ట్ ఒక్కొక్క కుట్టు వేసుకున్నాను అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా మనకి కట్ చేయడంలోనూ కూడా కొంచెము 2 మినిట్స్ టైం అయితే సేవ్ అవుతుందన్నమాట. ఒకటి తీసుకొని మరొకటి తీసుకొని ఇలా విడివిడిగా కట్ చేసినట్లయితే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అయితే 1-2 బ్లౌజులు కుట్టేవారు ఎలా అయినా పర్వాలేదు, ఎక్కువ బ్లౌజులు కుట్టేవారికి అయితే టిప్స్ బాగా యూజ్ అవుతాయి. తర్వాత సేప్ బెల్ట్ని రిటర్న్ చేసుకొని కుట్టుకోవాలి. మీకు ముందుగానే కట్ చేసి కుట్టుకునే అలవాటు ఉన్నట్లయితే, అంటే డైరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కుడతారు, చాలామంది అలానే కుడతారు. నేనైతే కుట్టిన తర్వాతే మెజర్మెంట్ చూసుకుంటాను, ఎందుకంటే ఈ మెజర్మెంట్లు మైనస్ రాకుండా ఉంటుంది. కొత్తగా కుట్టేవారు ఏంటంటే కుట్టేటప్పుడు ఎక్స్ట్రా పట్టేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం అయితే టిప్స్ బాగా యూజ్ అవుతాయి. ఇలా సేప్ బెల్ట్లు 2 కుట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి హూక్స్ పట్టి ఉంటుంది కదా, ఆ సైడ్ స్టార్టింగ్ సైడ్ మనము మెజర్మెంట్ పొడవు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి 1 మార్కు, పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ డాట్ దగ్గర పెట్టుకొని అక్కడ కూడా మనము డాట్స్ చూసుకోవాలి, పొడవు ఎంత ఉందో అని. అన్నీ ఇలా మెజర్మెంట్లు చూసుకొని స్టార్టింగ్లోని ఎండింగ్లోని ఖర్చులకు మాత్రం తప్పకుండా ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి సేప్ బెల్ట్ కరెక్ట్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే టేప్ మెజర్మెంట్ ద్వారా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు కట్ చేసే బ్లౌజులు బ్యాక్ పార్ట్ పెంచినట్లయితే మాత్రము సేప్ బెల్ట్ కూడా 1/2 ఇంచ్ పెంచుకుంటే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ముందుకు వాలిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఫ్రంట్లు, ఆ 2 ఫ్రంట్లు కూడా మనము తీసుకొని డాట్స్ కుట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ సేప్ బెల్ట్ సిల్క్ క్లాత్ కానీ స్మూత్ ఫ్యాబ్రిక్ ఇలా కుట్టినట్లయితే మాత్రము మరొకసారి విడివిడిగా కూడా మీరు సేప్ బెల్ట్లు కుట్టుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్లు కుట్టడానికి ముందు మెడపట్టిని కూడా ఒక 1.5 ఇంచ్ క్రాస్ కట్ చేసి ఉంచుకొని జాయింట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంక ఇలా మనం సేప్ బెల్ట్లు ఉక్స్ పట్టి, కాజా పట్టి, మెడపట్టి తయారు చేసి ఉంచుకున్నట్లయితే ఫటాఫటమని తక్కువ టైంలో కుట్టుకోవచ్చు. టైం అయితే అస్సలు వేస్ట్ అవ్వదు. అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ దిగి ఎక్కి ఆ పని లేకుండా ఒక దాని వెనక ఒకటి కుట్టుకొని ఈజీగా పోవచ్చు. ఇలా క్రాస్గానే జాయింట్ చేయాలి. మీరు స్ట్రైట్గా మాత్రము ఎట్టి పరిస్థితుల్లో జాయింట్ చేయకూడదు. స్ట్రైట్గా స్క్వేర్ నెక్కి స్టార్ నెక్కి మాత్రమే జాయింట్ చేయాలి. ఇలా మనం రౌండ్ నెక్కి అయితే మాత్రం తప్పకుండా పైపింగ్ అయినా నార్మల్గా మెడపట్టి వేసినా సరే క్రాస్గానే కట్ చేసుకొని క్రాస్గానే చక్కగా జాయింట్ చేసుకోవాలి. డాట్స్ కుట్టేటప్పుడు డీప్ నెక్ బ్లౌజులకి అయితే ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ వదిలి మిడిల్లోకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికే మనం కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని
స్టార్టింగ్లోని ఒక పావు ఇంచు వెడల్పు అటు ఇటు ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు లాగడం మాత్రం చేయకూడదు. ఈ డాట్స్ డ్రా చేస్తాం కదా, అవి లాగడం అది చేయకూడదు. లాగినట్లయితే ఫ్రంట్ అంతా లూజ్గా వచ్చేస్తుంది అనమాట. మెజర్మెంట్ కూడా ఎక్కువ వచ్చేసి మనం కుట్టుకున్న స్టిచ్ కొంచెం మెలికల్లా తిరిగేస్తుంటుంది. అలా చేయకూడదు. ప్రతిదీ కూడా డబల్ కుట్టు వేసుకోండి. స్టిచ్ నెంబర్ మాత్రం తగ్గించుకోవాలి. మీరు ఒకవేళ లైనింగ్ బ్లౌజ్ కుట్టినట్లయితే మాత్రము డాట్స్ పైనుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా జాయింట్ అయ్యేటట్టు ఒక్కొక్క కుట్టు ఫస్టే వేసుకోవాలి. డాట్స్ కుట్టక ముందే వేసుకున్న తర్వాత మాత్రమే డ్రా చేసిన ప్రకారంగా డాట్స్ కుట్టుకోవాలి. మీకు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మన ఛానల్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సేప్ బెల్ట్లు ఉన్నాయి కదా, అవి చక్కగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునే ముందు మనం గమనించుకోవాల్సిన విషయము, సేప్ బెల్ట్ని లాగడం కానీ ఫ్రంట్ పార్ట్ని లాగడం కానీ అస్సలు చేయకూడదు. రెండు సమానంగా పట్టుకొని కొంచెం లూజ్గా ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ కుట్టుకోవాలి. ఈ కుట్టుకునేటప్పుడు పైన మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది కొంతమంది కట్ చేస్తారు. కట్ చేయడం అది చేయకూడదు. జస్ట్ ఒక చిన్నది క్రాస్గా లోపల ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. సేప్ బెల్ట్లు కూడా నేను చాలా విధాలుగా కుడతాను. ఒక్కొక్కటి ఇలా డైరెక్ట్గా కుట్టేస్తాను. మరికొన్ని అయితే ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ రిటర్న్ చేసుకొని ఈ కుట్టుకున్న కుట్టుని లోపల ప్రెస్ చేస్తూ ఒక కుట్టు వేస్తాను. ఇంకా ఏవైనా పట్టు క్లాత్లు ఏవైనా కానీ ఉన్నట్లయితే కుట్టు పై కనిపించకుండా హెమ్మింగ్ లాగా అంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్లు ఉన్నట్టయితే ఇంకా అదైతే చెప్పనవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో కుట్టే వాళ్ళకి మ్యాక్సిమం మిషన్లు ఉండవు. తర్వాత ఊక్స్ పట్టీని చక్కగా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్కి రిటర్న్ చేసుకోవాలి ఒకసారి. అంటే కాజా పట్టీకి ఒక సైడ్ పెడతాము, ఊక్స్ పట్టీకి మరొక సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి మనం ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. అయితే నేను మరొక ఫ్రంట్ అయితే ముందుగానే కుట్టేశాను, టైం వేస్ట్ అవుతుంది అన్నట్టుగా. ఈ ఫ్రంట్ ఎలా అయితే కుడతామో సేమ్ అదే విధంగా మరో ఫ్రంట్ని కూడా కుట్టేసుకోవాలి. కుట్టి నేను చక్కగా ఇలా ఊక్స్ పట్టి కాజా పట్టి ఎక్స్ట్రా వచ్చినట్లయితే కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసేటప్పుడు కూడా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు డిఫరెన్స్లో వచ్చినట్లయితే పర్వాలేదు. ఊక్స్ పట్టి కాజా పట్టి ఎక్స్ట్రా వచ్చినట్లయితే మాత్రం మీరు రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఈ సేప్ బెల్ట్ దగ్గర కానీ డాట్స్ దగ్గర కానీ మీరు ఎక్కువ తక్కువ మెజర్మెంట్లు పట్టేసినట్లయితే స్ట్రైట్గా రావు, ఎగు దిగు వచ్చేస్తాయి అన్నమాట. హెచ్చు తగ్గులు అంటాం కదా, అలా వచ్చేస్తాయి. భుజాలు జారకుండా ఉండాలి అంటే ఈ డీప్ నెక్ బ్లౌజులకి మెడ సైడు కొంచెం క్రాస్గా కుట్టుకోవాలి. మీరు ముందే లోతు కట్ చేసినట్లయితే కుట్టనవసరం లేదు, స్ట్రైట్గా కుట్టుకోవచ్చు. కొంతమంది తెలియకుండానే అలా వదిలేస్తారు, భుజాలు జారిపోతాయి. అలాంటి వారు తప్పకుండా క్రాస్గా కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టినట్లయితే మీరు డీప్ నెక్ బ్లౌజ్ని అయినా సన్నగా ఉన్న వారికైనా సరే ఈ టిప్స్ ఫాలో అవుతూ కుట్టినట్లయితే షోల్డర్ జారే ప్రాబ్లం అస్సలు రాదు. తర్వాత మీకు పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే మీ శారీలో కలర్ ఆపోజిట్ కలర్ ఉంటుంది కదా బ్లౌజ్కి, దానికి మ్యాచింగ్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఇలా మెడపట్టినే వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది శారీ మీద బ్లౌజ్ అయితే ఏం కాదు, నార్మల్ బ్లౌజ్ అనమాట. శారీ మీద బ్లౌజులు అయితే వాళ్ళు చెప్పకుండానే ఫ్లవర్స్ కానీ బార్డర్స్ కానీ ఉంటాయి కదా బ్లౌజ్కి ఆపోజిట్లో కలర్స్, అవి నేను తప్పకుండా వేస్తాను కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా. ఈ మెడపట్టి కుట్టేటప్పుడు కూడా మీరు మెడపట్టిని లాగడం లేదంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ లాగడం చేసినట్లయితే మెజర్మెంట్ తప్పకుండా ఎక్కువగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్ని లాగేస్తాం కదా, మనం కింద ఫ్యాబ్రిక్ లాగి పై ఫ్యాబ్రిక్ని వదిలేయడం వలన టైట్గా వస్తుంది. అలా ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క విధంగా మనం కుట్టినట్లయితే చేంజ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా అలా చేయకూడదు, రెండు ఈక్వల్గా పట్టుకొని కుట్టుకోవాలి. ఒకవేళ కస్టమర్ భుజాలు ఎక్కువగా జారిపోతున్నాయి అని చెప్పినట్లయితే మాత్రము రెండు భుజాల దగ్గరికి వచ్చేసరికి కొంచెము బ్లౌజ్ని లూజ్గా వదిలి మెడ పట్టీని కొంచెం మన సైడు లాగాలి, బ్లౌజ్ పీస్ని మిషన్ సైడు వదిలేయాలి ఫ్రీగా. అప్పుడు మీకు ఎంత డీపు బ్రాడు పెట్టుకున్నా సరే షోల్డర్ జారే ప్రాబ్లం 1% కూడా రాదు. తర్వాత మనము చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనం రౌండ్ నెక్లు షేపులు నీట్గా రావాలి అంటే తప్పకుండా టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా చూసుకోవాలి. నాకు అప్పుడప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే తెలియకుండానే కట్ అయిపోతూ ఉంటాయి.
ఎంత జాగ్రత్తగా మనం చేసినా సరే ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. ఆ టక్స్ ఇచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చిన్నగా లోపల నుంచి టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఆ కుట్టు పైన ఈ మెడ పట్టిని ఒకసారి ప్రెస్ చేసి ఉంచి ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత మరి 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మరో కుట్టు వేసుకుంటే మెడ పట్టి అయిపోతుంది. టక్స్ మాత్రం తప్పకుండా ఇవ్వాలి. భుజాలు జారకుండా ఉండాలి. షోల్డర్ రౌండ్, నెక్ అన్నీ చక్కగా రావాలి అంటే టక్స్ ఇవ్వాలి. పట్టి లాగి కొంచెం కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ కుట్టిన తర్వాత మనము లాగడం అది చేయకూడదు. ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ చక్కగా కుట్టుకోవాలి. దీని బ్యాక్ సైడ్ నుంచి ఒక్కొక్కరు ఆపోజిట్ కలర్స్ ఏమైనా ఉన్నట్లయితే లేసులు కూడా వేసుకుంటారు. మీకు అలా ఇష్టం ఉన్నట్లయితే చాలా సన్నటి లేసులు తెచ్చుకొని వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, లుక్గా కూడా ఉంటాయి. అయితే చాలామంది లేసులు అయితే ఈజీగా వేయగలరు, కానీ ఈ పైపింగ్ అయితే వేయడం చాలా కష్టము. తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తగలకుండా లెఫ్ట్ సైడ్లోని మనకి ఫ్యాబ్రిక్ పట్టుకోవాలి. వేస్ట్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ తోటి చక్కగా సిజర్ పట్టుకొని చాలా స్లోగా కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా బ్లౌజులు కుట్టేవారైతే చిన్న సిజర్లు ఉంటాయి, అంటే అవి 20 రూపీస్ 30 రూపీస్ ఇలా ఉంటాయి. అవి తీసుకున్నట్లయితే చక్కగా మనం హ్యాండ్ వర్క్ చేసుకునేటప్పుడు ఇలా మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ అంటే మెడపట్టి దగ్గర ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. టిమ్మర్లు కూడా చాలామంది యూజ్ చేస్తారు. కొత్త వారికి అయితే కొంచెం పట్టుకునే దగ్గర ప్రాబ్లం అవుతుంది. మీకు ఒకవేళ టిమ్మర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థ్రెడ్లు కట్ చేసుకోవడానికి, ఇలా చిన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడానికి కూడా. తర్వాత మెడపట్టి వేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు టక్స్ ఇస్తాను కదా, ఈ భుజాల పైకి వచ్చేటట్టు కుట్టుకోవాలి అని చెప్తాను ప్రతి వీడియోలోని. సేమ్ అలానే ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా టక్స్ కరెక్ట్గా భుజం పైకి వచ్చేటట్టు చూసుకొని అటు ఇటు అంటే మిడిల్లోకి రావాలి ఆ టక్స్. పెట్టుకున్న తర్వాత నేను లోతు కట్ చేయను, డైరెక్ట్గా ఇలా కుట్టిన తర్వాత నేను అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తాను. మీరు చాలా వీడియోస్ చూసినట్లయితే అర్థమవుతుంది, కొత్తగా చూసే వరకు అయితే అర్థం కాదు. నేను 30 ఇంచు లోపలికి చక్కగా నేను లోతు తీసాను. 1/2 ఇంచు కానీ అంటే సైజుని బట్టి మనం తీసుకోవాలి. బాగా చిన్న సైజు బ్లౌజ్ అంటే నడుములో 26, 27 ఉన్నట్లయితే 1/2 ఇంచు సరిపోతుంది. అంతకు మించి ఎక్కువగా ఉన్నట్లయితే 30 ఇంచు వరకు ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు లోతుని డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని పట్టి కుట్టేస్తాను. కుట్టిన తర్వాత నేను కట్ చేస్తాను అనమాట. నాకు అలా అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో నాకు అసలు వచ్చేది కాదు ఈ బ్లౌజ్ కుట్టడము. ఈ లోతు ఏ సైడ్ అయితే తీసానో ఆ సైడ్ బ్యాక్ వచ్చేసేది, ఎందుకో తెలియకుండానే. ఇంకా అప్పటి నుంచి నేను ఏం చేశానంటే లోతు డైరెక్ట్గా కట్ చేయను, కుట్టే ముందే చక్కగా ఎక్స్ట్రా మనం మెజర్మెంట్ తీసుకొని కుడితే ఈ లోతు అటు ఇటు చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కొత్తలో కుట్టేటప్పుడే ఆ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి. కుడుతూ ఈజీగా ప్రతిదీ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఒక్కొక్కసారి బ్లౌజులు పాడవుతూ ఉంటాయి. పాడైపోయాయి కదా అని మళ్ళీ కుట్టాలంటే చిరాకు పడడం, ఏదో కోపం తెచ్చుకోవడం, నిరాశ పొందడం అలా చేయకూడదు. మనం చేసే ప్రతి పనిలో కూడా గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మంచి చెడు కూడా ఉంటాయి. చెడును ఎదుర్కొంటేనే కదా తర్వాత మంచి జరిగేది. ప్రతిదీ పాజిటివే జరగాలని ఏమి రూల్ లేదు కదా. మీరు ఏ జాబ్ చేసినా మీ జాబ్ పట్ల అంటే మీరు చేసే వృత్తి ఏదైనా సరే, మనం ఎగ్జాంపుల్కి డైలీగా కుకింగ్ చేస్తాము, ప్రతిరోజు రెసిపీస్ మంచిగా రావు కదా. సేమ్ అలానే ఇది కూడా ప్రతి ఒక్కరి వృత్తిలో కూడా చిన్న నెగిటివ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. దానికి మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈరోజు మంచి చేస్తాము, రేపు చెడు చేస్తాము, ఇంకొకసారి చెడు చేస్తాము. ఆ చెడు వెనకే మరలా మంచి ఉంటుంది, అది మాత్రం గమనించుకోవాలి. మరో హ్యాండ్ కూడా సేమ్ అలానే లోతు మార్క్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు 2 సైడ్స్ కూడా మనం చక్కగా 2 కుట్లు వేసుకోవాలి. స్టిచ్ నెంబర్ చిన్నగా పెట్టుకొని 2 కుట్లు వేసుకుంటే హ్యాండ్స్ బేగా ఊడిపోకుండా ఉంటాయి, అదే స్టిచ్ ఊడిపోకుండా ఉంటుంది. ఇటు కూడా సేమ్ అలానే లోతు కట్ చేసుకొని నేను మరొకసారి కుట్టు వేసుకున్నాను అనమాట. అయితే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా మనము మెజర్మెంట్ వారీగా కట్ చేయడము, కుట్టడము ప్రతిదీ తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మనకి ఆది బ్లౌజులు ఉండవు. ఒకవేళ ఉన్నా సరే ఒక్కొక్కసారి మనకు దగ్గరకు వచ్చే బ్లౌజులు కూడా కరెక్ట్గా ఏమీ ఉండవు. వచ్చే కస్టమర్లు ఏం చేస్తారు, ఒక సైడ్ కుట్టించుకుంటారు. ఒక్కొక్క కస్టమర్ అయితే అమౌంట్ బాగా వేస్తారు, ఒక్కొక్క కస్టమర్తో చాలా హెడేక్ వస్తుంది. నాకైతే 6 months 4 months అమౌంట్ ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ ఇంట్లో బ్లౌజులు కుట్టేవారు బాగా సఫర్ అయ్యేది ఏంటంటే ఈ ఒక్క విషయంలోనే. ఇంట్లో పని చేస్తూ మనం ఏదో 2 బ్లౌజులు కుట్టుకోవచ్చు కదా అని మనం ఆలోచిస్తాము. వాళ్ళేమని అలా చేస్తూ ఉంటారు. అయితే అలానే అందరినీ అలా అనకూడదు. ఇందులో కొంతమంది మాత్రమే అలా ఉంటారు. అయితే తర్వాత మనము జాయింట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ని, తర్వాత కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలి. ఆది బ్లౌజ్లోంచి కానీ మెజర్మెంట్ వారీగా కానీ చూసుకొని అక్కడ ఒక చిన్న డ్రా చేసుకున్న తర్వాత 2 చంక భాగాలు 2 కుట్లు ఒకే దగ్గరికి రావాలి అంటే మనం డ్రా చేస్తాం కదా, ఆ డ్రా చేసిన దగ్గరికి చెస్ట్ పాయింట్ ఎక్కడికైతే ఇస్తామో చెస్ట్ లూజ్ దగ్గర ఆ 2 భాగాలు ఒకే దగ్గరికి పెట్టుకొని చక్కగా కుట్టుకోవాలి. ఒకవేళ ఒక 1/2 ఇంచు 1 ఇంచు డిఫరెన్స్లో వచ్చినట్లయితే ఈ సేప్ బెల్ట్ దగ్గర అది మెజర్మెంట్లు హెచ్చుతగ్గులు ఉంటాయి, కరెక్ట్గా చూసుకోవాలి. 2-3 కుట్లు వేసుకోవాలి. స్టార్టింగ్ 2 కుట్లు మాత్రము స్టిచ్ నెంబర్ తగ్గించుకొని వేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మనకి రిమూవ్ చేయవలసి ఉంటే కొంచెం ఈజీగా వస్తుందన్నమాట. మరి దగ్గర కుట్టు వేసినట్లయితే అది ఇప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అనుకోకుండానే బ్లౌజులు టైట్ అయిపోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం రాకుండా అలా స్టార్టింగ్లోనే కొంచెం దగ్గర కుట్టుతో వేసుకొని తర్వాత కొంచెం దూరం కుట్టు పడేటట్టు వేసుకుంటే సరిపోతుంది. మినిమం అయితే 3 కుట్లు వేయండి, ఈ సైడు ఆ సైడు కూడా. ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా సేమ్ అలానే చంక భాగాలు 2 ఒకే దగ్గరికి పెట్టుకొని కుట్టుకోవాలి. ఎండింగ్లోని మనం 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసాం కదా కటింగ్, మీరు బిఫోర్ కటింగ్ వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది. నేను ఏ బ్లౌజ్ అయినా సరే మ్యాక్సిమం 95 బ్లౌజులు కట్ చేసేటప్పుడు మాత్రం హ్యాండ్ వర్క్ డైరెక్ట్గానే తీసేస్తాను. లైనింగ్ అయినా అది కాటన్ బ్లౌజ్ అయినా సరే. లైనింగ్ బ్లౌజులకి అయితే చాలామంది పట్టి జాయింట్ చేస్తారు, ఎందుకో తెలీదు. కానీ ఇలా మనము డైరెక్ట్గా బ్లౌజ్ పీస్లోనే ఇలా 1 ఇంచ్ తీయడం వల్ల అయితే చాలా యూజ్ అవుతుంది. రేపు పొద్దున్న మనకి బ్లౌజ్ పైకి ఎగిసిపోయినట్లయితే రిమూవ్ చేసుకొని హ్యాండ్ వర్క్ కోసం చేసిన 1 ఇంచ్ బ్యాక్ రిటర్న్ చేసుకునేటట్టు మరొక 1.5 ఇంచ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే బ్యాక్ని కిందకి దించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఇది వరకు ఓల్డ్ బ్లౌజులు ఏమైనా ఉంటే అలానే పెంచుకునేదాన్ని. మీకు ఒకవేళ అలా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇలా డైరెక్ట్గా మనం 2 ఇంచెస్ వరకు కూడా ఫ్యాబ్రిక్ని తీసుకొని లోపల ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు. ముందుకి యూజ్ అవుతుందన్నమాట. బ్లౌజ్ కొంచెం పొట్టు అయినా సరే మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను లాస్ట్లోనే డాట్స్ వేస్తాను, నడుములు చూసుకొని చక్కగా. మన మెజర్మెంట్ ఇది అంతా 29 ఇంచ్ బ్లౌజ్, ఇది వేస్ట్ సైజు 29. ఆది బ్లౌజ్లోంచి మెజర్మెంట్ చూసుకున్నా పర్వాలేదు. లేదు అనుకుంటే మీరు నార్మల్గా నడుము లూజ్ కొలతల ద్వారా కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, అలా చూసుకున్నా పర్వాలేదు. కొలతల ద్వారా మాత్రం మీరు తప్పకుండా నేర్చుకోవాలి. ఫస్ట్ ఇబ్బంది అయినా పర్వాలేదు, నేర్చుకోవాలి. ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఆది బ్లౌజు మనం కుట్టుకున్న బ్లౌజు కరెక్ట్గా మెజర్మెంట్లు సరిపోయే లేవో చూసుకోవాలి. ఒక్కొక్కసారి తక్కువగానే వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువగానే వచ్చేస్తుంది. అలా వచ్చిన ఎడలైతే తక్కువ వచ్చినట్లయితే ఈ నడుము లూజుల దగ్గర చిన్న కుట్టు ఇప్పుకుంటే సరిపోతుంది. ఎక్కువ వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టేస్తే సరిపోతుంది. పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కట్ చేసేటప్పుడైనా కుట్టేటప్పుడైనా మెజర్మెంటు మైనస్ మాత్రం రాకూడదు, ప్లస్ వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే మనము మెజర్మెంట్ ఎక్కువ వస్తే తక్కువ చేయగలము, తక్కువ వచ్చిన దాన్ని ఎక్కువ చేయాలంటే మళ్ళీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి ఉంటుంది. తర్వాత అయితే మనము చేతి పని చేసుకోవడమే చాలా ఈజీగా. ఈ వీడియోలో వచ్చేసరికి మనము కరెక్ట్గా బ్లౌజ్ని తక్కువ టైంలో స్టెప్ బై స్టెప్ బ్యాక్ నుంచి హ్యాండ్స్ ఇవన్నీ పెట్టుకొని కరెక్ట్గా ఎలా కుట్టుకున్నామో చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా చేసుకోండి. ఈ జాయింట్లు చూసారా ఎంత చక్కగా వచ్చాయో. కుట్టేటప్పుడు మనం ఈ టిప్స్ ఫాలో అవుతూ కుట్టినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.